హాయ్ హలో వెల్కమ్ టు అమ్ము నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇది. మార్కెట్‌కెళ్ళైతే కూరగాయలన్నీ తీసుకొచ్చాం. ఇంక సొరకాయ వండుదామని అయితే మా బావ కట్ చేసిస్తున్నాడు. బట్టలు మడత పెట్టాలంటే సర్లే బట్టలు మడత పెట్టుకో నువ్వు, నేనైతే కూరగాయలు కట్ చేసిస్తానని చెప్పాడు. నాకు అసలు ఇష్టం లేని పనంటే బట్టలు మడత పెట్టడమే. చాలా చిరాకసలు. ఇంకా ఏదో ఒక టీవీ చూసుకుంటూ, ఫోను చూసుకుంటూ అయితే మడత పెట్టేస్తా. మీలో ఎంతమంది అలా చేస్తారో నాకు కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. మా జానుకి ఏదైనా పని చెప్తే తనకు కావాల్సింది ముందయిపోవాలి. స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చా. జానుకి చాలా ఇష్టం. అది బాయిల్ అయితే చేశా. వచ్చిన వెంటనే బాయిల్ అవ్వడానికి పెట్టేశా. అది ఎప్పుడు బాయిల్ అవుద్దా తిందామనే గాని, ఇటు చెప్పిన పని సవ్యంగా చేద్దామని లేదు. ఆనియన్ పట్టురా తల్లి అంటే చిన్నది పట్టుకొచ్చింది. పెద్దది పట్టురా తల్లి అంటే మళ్ళెళ్లి 4 పట్టుకొచ్చింది. అలా ఉంటది. తనకు కావాల్సింది ఇచ్చే వరకు మనం చెప్పిన మాట సవ్యంగా ఇందనమాట. ఇంకా బాయిల్ అవ్వడానికి టైం అయితే పట్టిద్ది గదా! అదే చెప్తే సర్లే అని నా చుట్టూరు తిరుగుతుంది. ఇంకా ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా ఇస్తదో. తనే పాడుకుంటూ ఎప్పుడు ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తా ఉంటది. ఏదో ఒక స్టెప్స్ ఏస్తా ఉంటది. మా బావ చేతిలో రిమోట్ ఉంటే ఏదైనా మూవీ పెడితేనేమో మంచిది పెడతాడు. లేకపోతేనేమో వెతుకుతానే ఉంటాడు. ఇంక అన్నం పెట్టినప్పుడు స్టార్ట్ చేస్తే తినటం గూడా అయిపోద్ది. ఇంకా ఏది పెట్టడనమాట. నాకు కోపమొచ్చి ఏదో ఒకటి పెట్టు అని చెప్తా. అప్పుడు ఏదో ఒకటి పెడతా ఉంటాడు. ఇంకా హెల్ప్ అయితే చేస్తున్నాడుగా నేనేమనలేదు. ఆయన ఏదో ఒకటి పెట్టేసాడు. నేనైతే చూసుకుంటూ పని చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి బట్టలు మడత పెట్టడం ఇష్టం లేదు గాబట్టి, ఏదో ఒకటి చూస్తూనైతే మడత పెట్టాలి. మా జానతలైతే ఒక పక్క నుంచి మడత పెడుతుంది. తను సరిగ్గా మడత పెట్టకపోయినా నేనేమనను. ఎందుకంటే నేర్చుకుంటది గదా! కనీసం హెల్ప్ చేయాలన్న ఆ థాట్ అయినా ఉంది. దానికే చాలా సంతోషం. ఇక 2 మడత పెట్టింది. ఇంక పడుకుంది. అయిందా? 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 అని అడుగుతుందింకా స్వీట్ కార్న్. అయిన వెంటనే తనకైతే ఫస్ట్ పెట్టిచ్చేసా. లేకపోతే బుర్ర తినేత్తది నన్ను పెట్టే వరకు. బట్టలైతే ఫోల్డ్ చేశాను. షెల్ఫ్‌లో పెట్టాలి. కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే వద్దన్నా చేస్తాడసలు. "నువ్వు చేసుకుంటున్నావు గదా! ఇంక టైం పట్టిద్ది గదా! నేను గూడా హెల్ప్ చేస్తానంటాడు." ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఆ సైలెంట్‌లోనే నాకర్థమైపోద్ది. చెయ్యను అని మాత్రం చెప్పడు. ఇంకందుకే ఒక్కసారి అడుగుతా. ఎక్కువ నేను చేసుకుంటానికే ఇష్టపడతా. ఎప్పుడన్నా ఒకసారి హెల్ప్ చేయమని అడుగుతా ఎక్కువ పనుంటే. ఇక్కడ చూసారా మా వరుణ్‌కి ఉప్పు, కారం ఏసిస్తున్నానని తనకు కూడా ఉప్పు, కారం ఏసిమ్మంది. జస్ట్ సాల్ట్ ఏసానంతే. కారం కూడా ఏయకండా మమ్మీ నాకు కారం కలిపింది స్వీట్ కార్న్‌లో అని చెప్తుంది వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ ఏమో గట్టిగా అరిసారు. నాకు మస్తు కోపమొచ్చింది. కానీ నేను సైలెంట్‌గున్నా. మా వరుణెళ్లి జానువే పెట్టమంది డాడీ నాకు కలిపిందని మమ్మీ జానువే పెట్టమంది. మమ్మీ కలపలేదు అని చెప్పారు. వాళ్ళ వైపు తప్పుంది కాబట్టి సైలెంట్ అయిపోయారు. అదే మా వైపు తప్పుంటే అమ్మో! మామూలుగుండేది గాదు. ఇలా ఉంటది ఈ తండ్రి కూతురుతో. రోజు ఏదో ఒకటి పడతనే ఉంటా. వాళ్ళ డాడీ ఉంటే రెచ్చిపోద్దనమాట. మా గురించి తెలిసి గూడా నమ్మరు. ఇంక కూతురు మాట నమ్ముతారు వాళ్ళు. ఇంకా అలా ఉంటది. ఇంక నేను కారం కలపలేదు కాబట్టి బతికిపోయా. లేకపోతే ఇప్పుడు గొడవ అవుదును. ఇంక కూర వండడానికైతే స్టార్ట్ చేశాను. ఇంకా రైస్ అయితే ఒక పక్కన అయిపోతుంది. ఇప్పటిదాకా స్వీట్ కార్న్ బాయిల్ అయ్యాయి గదా! ఇంకా గ్యాస్ ఖాళీ అయ్యేసరికి ఇంక కూర గూడా వేసేస్తున్నా. కూర వేసేసి అంట్లన్నీ ఉన్నాయి. అవన్నీ మొత్తం తోమేసుకుందాం. మొత్తం పనంతా అయిపోద్ది గదా! తర్వాత ప్రశాంతంగా డిన్నర్ అయితే చేసేద్దామని కూరైతే వండేస్తున్నా. ఆనపకాయ కూర మీరెలా వండుతారు? డ్రై ఫిష్ ఏసి వండొచ్చు. అలాగే పోపులేసి వండొచ్చు. అలాగే లాస్ట్‌లో కొంచెం పాలు పోసైతే వండుతారు గదా! అలాగా. పోపులేస్తేనో పోపులు ఎక్కడైనా ఆనపకాయ కూరలో కరకరలాడతాయా? మా బావ అంటున్నాడు కరకరలాడతాయని. ఫ్రైలో అయితే కరకరలాడతాయి గానీ, ఇందులో అట్లా అనవులే. మరీ పోపులు గూడా ఎయకపోతే బాగోదని నేనైతే పోపులేసి చేస్తా. నాకు పోపులు ఎక్కువుంటేనే ఇష్టం. ఆయనకేమో ఎక్కువుండొద్దు. ఇంకా మీడియంగా ఏస్తాననమాట. ఇంక మార్నింగ్ కర్రీ అవున్నాయిగా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. కూర పొయ్యి మీదేసి అదయ్యే లోపల అయితే మొత్తం తోమేసుకోవచ్చు గదా! ఇక చియా సీడ్స్ అయితే నానబెట్టాను. తాగుదామని రోజు తాగుతున్నాను. డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఇగ ఓట్స్, గ్రీన్ టీతో పాటు చియా సీడ్స్ కూడా తాగుతున్నాను. కొంచెం వెయిట్ లాస్ అయినట్టయితే తెలుస్తుంది. ఇంకా మన డ్రెస్‌లు చెప్తాయి గదా! మనం వెయిట్ లాస్ అయ్యామో లేదో అనేది. ఇంతకుముందు పట్టని డ్రెస్‌లు గూడా చాలా వరకు పడతన్నాయి మంచిగా. ఈ వంట వండేటప్పుడు వీడియో తీశాడు గదా! అమ్మో! యూట్యూబ్ అంటే కష్టమే బాబు. అన్నీ వీడియో తీయాలంటే అని చెప్తున్నాడు. మరి నేను క్లీనింగ్ వీడియో తీసేటప్పుడు నైటు 2:00 అయింది. అప్పటి వరకు ఇటు క్లీన్ చేసుకుంటూ, ఇటు వీడియో తీసుకుంటూ తీశాను. మరెంత కష్టం అనుకుంటున్నాం. ఏదైనా ఈజీ అనుకుంటారు. వీడియోలు తీసి పెట్టడమే గదా! అని. చేస్తేనే తెలుస్తది ఏదైనా. చెప్పడం చాలా ఈజీ అని జెప్తున్నా నేను. మా ఆయన ఎప్పుడు అనలేదు ఈజీ అని. కాకపోతే కష్టమని ఆయన చెప్తున్నాడు. వీడియో తీస్తూ ఉండాలి గదా! అందుకని. చూసేవాళ్ళు చాలామంది అనుకుంటా ఉంటారు. వీడియోలు తీసి పెట్టడమేగా వీళ్ళకేం పని పాట లేదు.
హాయిగా ఇంట్లో కూర్చొని వీడియో తీసి పెట్టడమేగా అని అంటారు. ఏ పని అంత ఈజీగా ఉండదండి. ఏది ఈజీగా రాదు. కష్టపడితేనే వస్తది. అది యూట్యూబ్ చేసేవాళ్ళైనా, జాబ్ చేసేవాళ్ళైనా ఏదైనా ఈజీగా వస్తదనుకోవడం మన మూర్ఖత్వం. ఇంక కూరైతే వండేస్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు ఎవ్వరికీ సొరకాయ, ఆనపకాయ అంటే అస్సలు నచ్చదు గదా! నాకు కూడా అంతే. చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడేమో అన్నీ తినాలి. మనమే తినకుండా ఉంటే వాళ్ళకేం తినిపిస్తాం చెప్పండి. ఇంకా వరుణ్, జానుకైతే కొంచెమన్నా ఏస్తాను. దాంతో పాటు మార్నింగ్ ఏదైనా కర్రీ ఉంటే వాళ్ళు తినేస్తారు. లేకపోతే అలవాటవ్వదు గదా! ఇంక కొంచెమైనా ఏసి ఖచ్చితంగా తినమనంటాను. అది పక్కనైనా నంచుకొని తినండి, ఉట్టిగా అయినా తినండి, పెరుగులోనైనా తినండి. కానీ నాకు లాస్ట్‌లో అయితే ఆ కర్రీ కనపడొద్దు. మీరెలా తింటారో నాకు తెలీదనైతే చెప్పేస్తా. ఈ ఆనపకాయలు, సొరకాయలు, ఆకుకూరలు వండేటప్పుడేమో గిన్నెకి సరిపోవు. వండిన తర్వాత మనకు సరిపోవు. ఇంకా అలా ఉంటది. గిన్నె నిండా ఉంటది. వండిన తర్వాత సగానికి తక్కువగా అయిద్దింకా. సొరకాయలో సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే అందులో సాల్ట్ కంటెంట్ ఉంటది సొరకాయలో. అందుకని చూసి వేసుకోవాలి. లాస్ట్‌లో సరిపోకపోతే మళ్ళీ ఏసుకోవచ్చులే గానీ స్టార్టింగ్‌లో అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. వాటర్ రిలీజ్ అయితే మంచిగా కుక్ అవుతది కదా! ఇక్కడ స్వీట్ కార్న్ అయితే చాలా బావుంది. వాళ్ళ డాడీకి చిన్నగా దెబ్బ తగిలిందనమాట. టైరు మా గేట్ దగ్గరే ఆగకుండా కొంచెం స్లిప్ అయింది. ఇంకా ఆయన మోకాలు మీద సైడ్‌కి పడేసరికి చిన్నగా దెబ్బ తగిలింది. ఇంకా జెండు బామ్ అయితే చుట్టూరు రాస్తుందనమాట. కూతురు అనిపించుకుంది గదా! మా వరుణ్ అయితే పట్టించుకొనే పట్టించుకోడు. అదే నాకేదన్నా కొంచెం నీరసంగా ఉండి సైలెంట్‌గా ఉన్నానంటే అడుగుతాడు. వాళ్ళ డ్యాడీనైతే ఒక మాట అడిగి పక్కకెళ్ళిపోతాడు. ఇంకా జాను అయితే ఎంతైనా ఆడపిల్ల అనిపించుకుంటది. నన్ను కూడా పట్టించుకుంటది. నేనేదన్నా డల్‌గా ఉన్నా, నీరసంగా ఉన్నా వాటర్ తాగు మమ్మీ ఏమన్నా కావాలా? టాబ్లెట్ ఏసుకుంటావా? అని అడిగిద్ది. ఇంకా మోటివేషన్ కూడా ఇచ్చిద్ది. ఏం కాదు తగ్గిపోద్దిలే అది ఇదని. మళ్ళీ పైగా అంటుంది, "నువ్వు ఫోను చేసావా బండి మీద ఉన్నప్పుడు? బండి మీద ఉన్నప్పుడు ఫోను చేయకూడదని తెలీదా? అప్పుడే పడిపోయాడంట డాడీ" అని చెప్తుంది. నేను ఫోను చేయలేదు. డాడీయే నాకు ఫోను చేశాడు అని చెప్తున్నా నేను. అలా ఉంటది. ఏదైనా మన మీద కొంచెం నెట్టేయాలన్నమాట ఈళ్ళిద్దరు కలిసి. కర్రీ అయితే అవుతుంది. ఈలోపు అంట్లు తోమేసుకుంటే ఒక పని వదిలిపోద్ది గదా! ఇంకా అందుకే మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నా. సింక్ చిన్నదయింది. కొన్నున్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ అంట్లున్నప్పుడు కూడా తోమడానికి ఇబ్బందయిపోతుందనమాట. ఇంకా అంట్లయితే క్లీన్ చేసేసుకుంటున్నా. అంట్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం సింక్ చుట్టూ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. పనైతే అయిపోయింది. కిందంతా వాటర్ పడాయి గదా! అయి గూడా తుడిచేసుకుంటున్నా. కింద మ్యాట్ లేకపోతే నాకు చాలా చిరాకొత్తది. ఇంకా సాల్ట్ తక్కువైంది. అలాగే లైట్‌గా కారం ఏస్తున్నా. అమ్మ వాళ్ళైతే కారం ఎయరసలు. నేనైతే లైట్‌గా ఏస్తా. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం. మా వరుణ్‌కైతే పెట్టిచ్చేస్తున్నా. వాడు ఆనపకాయ కూరంటేనే ఇలా చూస్తున్నాడు. ముందు దాంతో కొంచెం తిను తర్వాత వేరే కర్రీ ఏస్తానైతే చెప్పా. చెక్ చేసుకుంటూనే ఉన్నాడు వేరే కర్రీ ఏముందని. చూసారా? ఆనపకాయ అంటే అంత ఇష్టం ఉండదు. బలవంతంగా అయితే కొంచెం తింటాడు. మా జాను అయితే ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ ఆ విస్తరాకు తీసుకొచ్చి ఆ విస్తరాకులో పెట్టమంటుంది. ఇంకా ఏది కనిపిస్తే అది నడుస్తదనమాట వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.